ఆయన నిన్ను పుట్టించినందుకు ఆనందపడే రోజు రావాలి. కానీ మనం ఆయన వలన ఆనందపడి సంతోషిస్తున్నాం. ఆయన వలన మనం ఆనందం పొందడం కాదు, మన వలన ఆయన ఆనందం పొందిన రోజునే నిజమైన భక్తి ప్రారంభమైనట్టు. దేవుడు అనుకోవాలి, నువ్వు భూమి మీద బ్రతుకున్నందుకు నాకు సంతోషముగాను నెమ్మదిగాను ఉంది బిడ్డ. నేనే స్వయంగా చేయాల్సిన పని నువ్వు బ్రతుకుండి చేస్తున్నావని ధైర్యం నాలో ఉందని దేవుడు సంతోషపడాలి. ఆ రోజు దేవుడు భూమి మీద పని చేయాలంటే మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు, దానియేలును జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోవట్లే ఈ చివరి రోజుల్లో? నీ ప్రార్థన గది ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేలాగా నువ్వు ఆయన ఏమైనా అడుగుతున్నావా? స్థలాలు, పొలాలు, ఇల్లు, ప్రమోషన్లు, గర్భఫలాలు. ప్రభువా గర్భఫలం వస్తే వచ్చింది, కానీ అబ్బాయే పుట్టాలి, మార్కులు కావాలి, ర్యాంకులు కావాలి, ఇవే అడుగుతుంటాం కదా మనం. మీకు విషయం తెలుసా, మీరు ఇవేం అడగొద్దు. వీటిని మీరు అడగకుండానే కొన్నిసార్లు దైవజనుల ద్వారా దీవెనగా దేవుడు ఇస్తాడు. మీరు అడగకుండానే, ఇదిగో నీకు ప్రమోషన్ దేవుడు ఇవ్వాలని నేను దీవిస్తున్నానని నీ కష్టాన్ని బట్టి ఒకరోజు పలుకుతాడేమో. లేదా భక్తులు ఎవరూ పలకకపోతే ఆయన పలుకుతాడు ఒకరోజు. ఒక పెద్ద మాట చెప్పనా, నీ కష్టాన్ని, నీ ప్రయాసను ఒకవేళ మనుషులు చూడలేదనుకో, మనుషులు ఎవరు నీకు సహాయపడట్లేదనుకో,